దీనికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు. ఇప్పుడు దాన్ని కొత్తగా ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేయం అన్నటువంటి హామీ ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ ఎంతవరకు నిలబెట్టుకుంటారు అన్నటువంటిది మనం చూడాలి. కొత్తగా ఇప్పుడు 1500 కోట్లు ఎంతో ఇస్తున్నారు, 1500 కోట్లు ఏదో ఇస్తున్నారు. అది క్యాబినెట్లోకి కూడా వెళ్ళింది. ఆ 1500 కోట్లతో ఆ సంస్థ రివైవ్ చేయగలదా అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తాం. తగినటువంటి సమయంలో ఒకవేళ ప్రభుత్వం మన ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుంది, మనం ఉద్యమిస్తాము అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.